ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఒళ్ళు మరిచి నిద్రపోయే వాళ్ళని కుంభకర్ణులు అనడం వింటూ ఉంటాం. అలాగే ఎంత పెడితే అంత తినే వాళ్ళని కూడా కుంభకర్ణులనే పిలుస్తాం. అంటే నిద్ర ఆహారం మితిమీరి చేసే వాళ్ళను కనీసం కుంభకర్ణుడి అన్ననో తమ్ముడనో బంధుత్వం కల్పేస్తూ ఉంటాం. మరి అసలు కుంభకర్ణుడి సంగతి ఏంటి? కుంభకర్ణుడు కూడా ఈ విధంగానే తినేవాడా? ఎప్పుడు పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఏం పడితే అది తినేవాడా? ఎలా పడితే అలా నిద్రపోయేవాడా? అసలు కుంభకర్ణుని గురించి విశేషాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కుంభకర్ణుడు రావణుని సోదరిగా మనకు తెలుసు. కైకసి విశ్వవసునకు పుష్పోత్కతమునందు కుంభకర్ణుడు పుట్టాడు. పుట్టగానే దొరికిన జంతువులన్నీ పట్టుకొని మింగే ప్రయత్నం చేశాడట కుంభకర్ణుడు. అప్పుడు దేవతల రాజు ఇంద్రుడు బాణాలు వేసి కుంభకర్ణుని తరిమినా అతని చేష్టలకు భయపడి బ్రహ్మతో చెప్పుకున్నాడట. కుంభకర్ణుడు రావణునితో వెళ్ళి బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేశాడట. అన్న రావణుని మించి తపస్సు చేసేసరికి దేవతలందరూ భయపడ్డారట. వాళ్ళంతా బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి ఆ కుంభకర్ణుడు ఇప్పటికే చాలా శక్తిమంతుడు, మళ్ళీ ఈ తపస్సు వల్ల ఏం సాధిస్తాడో, ఈ సృష్టికి ప్రతి సృష్టిగా ఉన్నాడని వాపోయారట. తమని కాపాడమని వేడుకున్నారట. అప్పుడు బ్రహ్మ అనుజ్ఞ మేరకు సరస్వతి కుంభకర్ణుని నాలిక మీద నిలిచి 6 నెలలు నిద్ర, 1 రోజు భోజనం కావాలి అని పలికించిందట. అడిగిన వరమే ఇచ్చాడట బ్రహ్మ. కొడుకు తపము ఫలము చూసి చింతపడిన విశ్రవుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వరములు మార్చమని కోరాడట. ఇచ్చిన వరము తిరుగులేనిదని చెప్పిన బ్రహ్మ 6 నెలల నిద్రానంతరం 1 రోజు మేల్కొని భోజనం చేస్తాడని, ఆ రోజు మహాబల పరాక్రమాలు ఉంటాయని చెప్పాడట. అందుకే కుంభకర్ణుడి కోసం ప్రత్యేక భవనం, ప్రత్యేక భోజన సౌకర్యం కల్పించారట. కుంభకర్ణుడు నిద్రలో తీసే గురకకు చెవులు చిల్లులు పడేవట. నోటి నుండి వదిలిన గాలికి సైనికులు అల్లంత దూరం వెళ్ళి పడేవారట. అందుకే రామరావణ యుద్ధం అప్పుడు కుంభకర్ణుని నిద్ర లేపడం చాలా కష్టమైందట. మేళ తాళాల హోరు చెవి దగ్గర పెట్టారట. ముక్కుల్లో గుణపాలు గుచ్చేవారట. కంటి రెప్పల్ని తెరచాపల్లా నలుగురూ కలిసి ఎత్తేవారట. చెవి దగ్గరే ఏనుగులతో గీంకరించేటట్లు చేసేవారట. కుంభకర్ణుని నిద్రలేపడానికి పెద్ద యుద్ధం చేసినంత అలసిపోయారంట. ఆఖరికి కుంభకర్ణుడు నిద్రలేచినా ఆకలి ఆకలి అని అరిచాడట. 1000 మంది పెట్టు ఒక్కడే తిని తేంచి ఆవలింతలు తీస్తూ మళ్ళీ నిద్రపోయాడట. అప్పుడు రావణుడే వచ్చి చెప్పి రాముడితో యుద్ధం చేయడానికి కుంభకర్ణుని పంపించాడట. చివరకు కుంభకర్ణుడు యుద్ధంలో రామలక్ష్మణులకు ఎదురు నిలవలేక చనిపోయాడట. ఎంత బలవంతుడో, నిద్ర మధ్యలో లేవడం వల్ల అంత బలహీనుడైపోయాడంట. ఇదంతా కుంభకర్ణుడి ముందు జన్మ శాపంగా చెబుతారు. కుంభకర్ణుడు పూర్వజన్మలో విష్ణుమూర్తి భక్తుడు, విజయుడని ద్వారపాలకుడు. శాపం వల్ల కుంభకర్ణుడయ్యాడు. మీరు కూడా మీ చుట్టుపక్కల ఎవరైనా ఇలా అతిగా తినడం లేదా అతిగా నిద్రపోవడం చేసినప్పుడు కుంభకర్ణుడి అక్కతోనో, చెల్లితోనో లేదంటే కుంభకర్ణుడితోనో పోలుస్తూ ఉంటారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం దైవత్వం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.